విశాఖ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గ్యాంగ్ రేప్ కు గురైన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ప్రేమించిన ప్రియుడే కాలయముడయ్యాడని న్యాయవాదులపై ఇలాంటి ఘటన జరగడం దేశానికి మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో లా విద్యార్థులపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ పూర్తిగా ఇవాళ జిల్లా కోర్టు ఎదురుగా పెద్ద ఎత్తున లాయర్లు అయితే ఆందోళన బాటపెట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా లా విద్యార్థికి న్యాయం చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పమ్మా, అసలు లా విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని ఏ విధంగా ఖండిస్తారు? మేము ఈరోజు ఈ లా విద్యార్థుల మీద జరిగిన అత్యాచారం పైగా న్యాయ విద్యార్థుల చేతే జరగటం అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే న్యాయ విద్యార్థులు అయ్యుండి తోటి లా స్టూడెంట్ మీద ఇలాంటి అత్యాచారం చేయటం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళకే న్యాయం మీద చట్టం మీద అవగాహన ఉండవలసిన వాళ్ళు ఈ కొత్త చట్టాలు ఎంత పనిష్మెంట్ ఎంత తీవ్రంగా ఉంటుందని కూడా తెలుసుకోకుండా ఈ విధంగా జరిగి వారి జీవితాలని పక్క వాళ్ళ జీవితాలే కాకుండా వారి జీవితాలని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు పూర్తిగాను. ముఖ్యంగా ఈరోజు ఈ జరిగిన ఈ సంఘటనకి పిలుపునిచ్చేది ఏంటంటే ఆడపిల్లలందరూ చాలా భద్రంగా ఉండవలసిన సిచ్యువేషన్ ఈరోజు ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లల్ని ఈ విధంగాను వాళ్ళు సామూహిక అత్యాచారం చేయడం అనేది గ్యాంగ్ రేప్ అనేది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి, ప్రియుడితో జాగ్రత్తగా ఉండాలి అని నేను ప్రేమించిన అబ్బాయి ఎలా చేశాడంటే ఏ విధంగా ఉంది సార్? ప్రేమించిన అబ్బాయి ఈరోజు ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైతే రక్షిస్తారని ఏ అమ్మాయితే ఒక ఇది చేస్తారో అతనే భక్షిస్తాడు అనుకోలేదు. అలాగే న్యాయశాస్త్రం చదువుతున్న వ్యక్తి ఒక వ్యక్తిని సమాజానికి రక్షిస్తానన్న వ్యక్తులు ఇలాంటి ప్రొఫెషన్కి వచ్చి ఇంత చెడ్డ పేరుని ఇంత చెడ్డ మచ్చని తీసుకొస్తూ ఆ ఒక నమ్మిన అమ్మాయినే తను హెల్ప్ చేయలేనప్పుడు ఇంకా సొసైటీకి ఏం చేస్తారు? ఇలాంటి వాళ్ళకైతే కఠినమైన శిక్ష రావాలి. ఎందుకంటే మన న్యాయవాదులు అందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ న్యాయవాదులు రక్షిస్తారని ప్రజల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిన ఎవరైతే ఉన్నారో ఆ కల్ప్రిట్కి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే మా బార్ అసోసియేషన్ నుంచి మాత్రం అందరం గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎవరు వాళ్ళకి బెయిల్ వేయకూడదు అనేది ఒక స్లోగాన్ అయితే ఇచ్చాము. అలాగే మేము అందరూ సర్క్యులర్ పంపించాం. అలాగే జడ్జెస్ కూడా సుమోటోగా తీసుకొని ఈ కేసును సత్వరన్యాయం చేయమని కూడా మా యొక్క రిక్వెస్ట్ని పంపించాం. దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి. అసలు దీనికి కరెక్ట్ పులి పడాలంటే ఏం చేయాలి? ఎక్స్పోజర్ ఉండాలండి వాళ్ళకి. ఈ కొత్త లాస్ ఏమున్నాయో కొని వాళ్ళకి అవేర్నెస్ లేదు. అలాగే ప్రీ మ్యారిటల్ సెక్స్ తప్పు అనే విషయాన్ని కూడా పేరెంట్స్ కానీ స్కూల్లో కానీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. మనం ఈ ప్రీ మ్యారిటల్ సెక్స్ వల్ల ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పూర్తిగా అయితే లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే ప్రేమించిన అబ్బాయే కాలయముడయ్యాడనే చెప్తున్న పరిస్థితి. వీళ్ళపై దేశంలో కఠిన చట్టాలు తేవాలి. ఎందుకంటే పూర్తిగా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. దీన్ని నివారించాలంటే పూర్తిగా కఠిన చట్టాలు చేసి నిందితులకు సరైన శిక్ష వేయాలంటూ పెద్ద ఎత్తున లాయర్లు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు, బిగ్ టీవీ.